ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, అప్పట్లో ఆ దేవాలయానికి పూజలు నిర్వహించే అర్చకుల ఇల్లు ఇదేనమ్మా. ఉంటానమ్మా. ఎర్ర చీర కట్టుకొచ్చావా? చెప్తా నీ సంగతి. నా వైపే వస్తుందేంటి? నువ్వెళ్ళమ్మా. నాన్న వద్దు నాన్న. రామా, నా గురించి నువ్వేం ఆలోచించకు, నువ్వు ముందు వెళ్ళు. భూపతిరాజు గారు వస్తున్నారంట, ఏంటి విశేషం? ఎమ్మెల్యే గారు వస్తున్నారంట, ఏంటి విశేషం? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బాబాయ్, ఓట్లాడడానికి వస్తున్నట్టున్నారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఏమ్మా, ఆరోగ్యం బాగుంటుందా? టైంకి మందులు వేసుకుంటున్నారా? సంతోషించండి. ఏంటి రామయ్య, ఏంటి విశేషాలు? మీ అబ్బాయికి జాబ్ వచ్చిందా? వచ్చిందయ్యా. పెట్టించింది నేనే కదా. ఓకే, నమస్తే. ఏం బాబాయ్, బాగున్నారా? ఏంటి విశేషాలు? అందరూ బాగున్నారా? ఆరోగ్యం బాగుంటుందా? మంచిది. రేషన్ వస్తుంది కదా? వస్తుందయ్యా. అవన్నీ ఎందుకు సార్, వచ్చిన పని చూడండి. ఓట్లు అడిగేటప్పుడు ఇలాంటి బిల్డప్లు ఉండాలి. నువ్వు మౌనంగా ఉండు. అందరికీ నమస్కారం. మన నియోజకవర్గం బాగుండాలని నేను 24 గంటలు కోరుకుంటూనే ఉంటాను. మీరు మా ఎమ్మెల్యేగా ఉంటే నియోజకవర్గం పచ్చగా ఉంటుంది. ఎక్కడ చూసినా పార్టీ రంగు వేస్తున్నారుగా, అందుకే పచ్చగా ఉంటుంది భూపతిరాజు గారు. త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ ఊరి వాళ్ళు సపోర్ట్ చేస్తే
నేను బంపర్ మెజారిటీతో గెలుస్తాను. ప్రతి ఎన్నికల్లోనూ మనం ఈ ఎమ్మెల్యే సార్నే గెలిపిస్తున్నాం. ఈసారి ఎన్నికల్లో కూడా మనం సార్నే గెలిపించాలి. మనం మన సారు వెనకాలే నిలబడుండాలి. అందరికీ అర్థమవుతోందా? చేతులు దండం పెట్టి అడుగుతున్నాను. ఈ ఎలక్షన్లో కూడా మీరు నాకు సపోర్ట్ చేయాలి. మీ ఆశీస్సులతోనే నేను ఎమ్మెల్యే అవ్వాలి. ఏమంటారు? దాందేముందండి, రఘురామ్ గారు ఎవరికి చెప్తే వాళ్ళకే ఓటేస్తాం. ఎన్నేళ్లు మనల్ని బాగా పరిపాలించారు కదా, ఆ రఘురాం గారి మాటతో పని ఉంది. క్యాండిడేట్ ని చూసి ఓటేయండి. ఆ మాట నువ్వు చెప్పడం ఏంట్రా? నువ్వు ఈ ఊరికి ఏమైనా పెద్దవా? పెద్ద అంటే రఘురామ్ గారు. ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకే ఓట్లేస్తాం. రఘురామ్ గారు అతని స్థానంలో కుక్కను పెట్టినా ఓటేస్తాం. సార్ మీ బతుకు కుక్క బతుకైపోయింది సార్. వాళ్ళలా అనలేదు. నువ్వెక్కువ మాట్లాడకు. అంటే ఆయన వేయొద్దంటే వేయరా? మాకు అభ్యర్థి ముఖ్యం కాదు, వాళ్ళ వెనుకున్న రఘురామ్ గారే ముఖ్యం. నా కూతుర్ని ఎందుకు చంపాలనుకుంటున్నావురా? చెప్పరా. నువ్వు మంచోడివని నమ్మి నీకు ఓట్లు వేయించి గెలిపించాను. ఇదేనా నువ్వు చూపించే కృతజ్ఞత? ఇదేంటి టోటల్గా రివర్స్ అయిపోయినట్టుంది. ఈసారి చచ్చినా కూడా ఆ రఘురామ్ నాకు సపోర్ట్ చేయడు. అయితే ఈసారి మీరు ఎమ్మెల్యేగా గెలవడం కష్టం సార్. ఏమైంది ఎమ్మెల్యే గారు? ఈసారి ఖచ్చితంగా ఆ రఘురామ్ నాకు సపోర్ట్ చేయడు. నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేసి నాకు ఓట్లు వేసేలా చెయ్యి. ఈ ఎమ్మెల్యే మన ఊరి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎన్నో పథకాలు నేరుగా మీ ఇంటికొచ్చేలా చేశారు. పేదలకు ఇళ్ళు, మంచినీళ్లు, రేషన్ అన్ని టైంకి అందుతున్నాయి కదా. మనం ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే గారికి ఓట్లేసి గెలిపించాలి. అదంతా రఘురామ్ గారు ఉన్నారు కాబట్టే జరుగుతోంది. ఆయన ప్రతి ఎన్నికల్లో రఘురామ్ గారు చెప్పబట్టే కదా మేం మీకు ఓటేస్తుంది. ఆయన ఇప్పుడు మాత్రం ఎందుకు కాదంటారు మిమ్మల్ని? ఈసారి కూడా ఆయన సపోర్ట్ మీకే ఉంటుందండి. ఆయన మీకే ఓట్లు వేయమంటే మేము మీకే వేస్తాం. ఈసారి మీకు అవకాశం లేదు ఎమ్మెల్యే గారు. ఈవిడొచ్చిందేంటి? ఏమో ఎందుకొచ్చిందో ఈవిడ. మన రఘురామ్ గారు అమ్మాయి కదా? రఘురామ్ గారి అమ్మాయే. మన ఎమ్మెల్యే గారికి మీ పెద్దనాన్నకి మంచి ఫ్రెండ్షిప్ ఉందిగా.